అందరికీ నమస్కారం. ఈ స్కిట్ వచ్చేసి సేఫ్టీ పాటించకపోతే దేవుడు కూడా వాళ్ళని కాపాడలేడు అనేదే ఒక కాన్సెప్ట్. ఆ దేవుడు సేఫ్టీ పాటించకపోతే ఆ మనిషికి ఎలా బుద్ధి చెప్పాడు అనేదే మా కాన్సెప్ట్ అండి. ఎక్కడున్నాయన? ఏందంతా మేఘాల్లో ఉన్నట్టున్నాను, తేలుతున్నట్టున్నానే. ఏంటి ఈ ప్రదేశం అసలుకి? అక్కడెవరో దండేసుకొని నిలబడినారేంది? స్వామి ప్రభు హరి రామకృష్ణ గోవింద జగన్నాథ, నా పూజలకు మెచ్చి నన్ను కరుణించావా తండ్రి, నాకు దర్శనం ఇచ్చావా తండ్రి. భక్త నీకు నేను దర్శనమే కాదు నాన్న, నువ్వే సచ్చి పైకి వచ్చావు భక్త. స్వామి చచ్చానా? అవును, నిన్నే ముక్కి తినే, నీకే పూజలు చేసి తినే, అటువంటి నన్ను చంపడానికి నీకు మనసు ఎలా వచ్చింది స్వామి? అయ్యో భక్త, స్వామి నువ్వు ఎలా సచ్చావో ఎలా వచ్చావో కదా నీకు తెలియాలి. అవును స్వామి. అయితే చూడు, ఫ్లాష్ బ్యాక్. సాంప్రదాయిని సుప్పిని సుఖ కోసమే స్వామి, రోజు నీకే పూజలు చేస్తున్నా, రోజు పలహారాలు కూడా పెడుతున్నాను, రోజు కాపాడినట్టే ఏమి కాకుండా కాపాడు స్వామి. ఉంటాను స్వామి, డ్యూటీకి టైం అయింది. ఏమో డ్యూటీకి టైం అయింది, ఆ కీజు క్యారీ తీసుకొస్తే నేను డ్యూటీకి పోతా. డాడీ ఇదిగోండి కీస్. కాదురా, మీ అమ్మని పిలిస్తే నువ్వు తీసుకొచ్చినావు ఇంద్రా? మమ్మీ బిజీగా ఉంది డాడీ. మమ్మీ బిజీగా ఉంది అంటే మీ మమ్మీకి నాకంటే పని ఎక్కువ, చెప్తా ఉండదండి. డాడీ తెలుసు కదా మా అమ్మ గురించి, అమ్మ కొడితే ఎలాగ ఉంటుంది, నొప్పులు మామూలుగా ఉండవు. అవునరా, మీ అమ్మ కొట్టడానికి రోజు ఒక కోట్ వేసుకుంటే తప్ప నాకు నొప్పులు ఉంటాను లేదురా స్వామి. అందుకే తీసుకో. తీసుకురామంటే హెల్మెట్ కూడా తీసుకొచ్చావు కదరా? ఏం డాడీ బైక్ లో వెళ్ళినప్పుడు మినిమం హెల్మెట్ వేసుకోవాలని తెలియదా మీకు? నాకే తెలుసు. నీకెవరు చెప్పాను? మా స్కూల్లో చెప్పారు డాడీ. మీ స్కూల్లో చెప్పారు. సరే, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఎంత చెప్పు? ఏ స్క్వేర్ అది బి స్క్వేర్. ఇదిరా నీ చదువు, నీ స్కూల్లో చదువు తప్ప అన్నీ చెప్తారు. నువ్వు కూడా నాకు హెల్మెట్ గురించి చెప్పేది. పోయి చదువుకోపా. ఓకే బాయ్ డాడీ. బాయ్ బాయ్. ఈడు వీళ్ళమ్మ పెద్ద మేధావులు మాదిరి ఫీల్ అవుతారు. ఈ పెళ్ళి ఎవరు కనిపెట్టినారో కానీ వాళ్ళకి దండం పెట్టాలి ఫస్ట్. కమ్మి వచ్చింది. ಇಲ್ಲಿಗೆ ಹಾಕೋಬೇಕು. ಯಾರು ಮಾಡ್ತೀಯಾ? ಹೆಚ್ಚಾರ್ಗ ದೇವ್ರಿಗೆ ಮಾಡಿದ್ರೇನು ನಾನು ಹಿಂಗೆ ಯಾರು ಕಂಪ್ಲೇಂಟ್ ಮಾಡೋದು ಮಾಡ್ಕೋ ಹೋಗು. శివాజీ ఏం సార్? ఇలా రామ్మా. ఎమ్మెల్యే టెన్ పంప్ చేయమా రియాక్టర్ అర్జెంట్గా. అర్జెంటా? 10 నిమిషాలు అట్లా పోయి రాబో. ఎమ్మెల్యేర్ అంతా రియాక్టర్లో ఉంటుంది. ఈ మధ్యనే నీకు ఇంకో విషయం చెప్పాలి. ఈ మధ్యనే సేఫ్టీ చాలా కంప్లైంట్ ఉన్నాయి, అన్సేఫ్గా వర్క్ చేస్తున్నామని. సేఫ్టీగా వర్క్ చేయమ్మా. ఎవరు? నేనా అన్సేఫా? అయినా నువ్వు సేఫ్టీ గురించి నాకు చెప్పేంత ఇదే, నువ్వు ఇన్ఛార్జ్ అయితే అయ్యిండదు. నువ్వు నాకు సేఫ్టీ గురించి చెప్పొద్దు. నాకు ఆ దేవుడు ఉన్నాడు, నేను ఎంత పని చేసినా కూడా నాకు ఆ దేవుడు కాపాడుతాడు. నువ్వు పోయి నీ పని చూసుకో. ఏం రాసామి ప్రతి ఒక్కరు సేఫ్టీ గురించి చెప్పేది, ఇంట్లో నా కొడుకు చెప్పేదే, ఈడొచ్చి ఇన్ఛార్జ్ చెప్పేదే. బాబు ఎమ్మెల్యేరు పోతాందా? పోతాంటది. ಡ್ಯಾನ್ಸ್ ಮಾಡ್ತಾ ಇದ್ದೀನಿ ಮಚ್ಚ. ಕಣ್ ಕಾಣ್ತಾ ಇಲ್ವಾ? ಪಂಪ್ ಇಂದ ಎಮ್ಮೆಲ್ಲಾರು ಮೇಲೆ ಪಂಪ್ ಮಾಡ್ತಾ ಇದ್ರು ರಿಯಾಕ್ಟರ್ ಅಲ್ಲಿ. ಓಹೋ ನೀನು ನಿನ್ನೆ ಇಲ್ಲ ಮೊನ್ನೆ ಬಂದಿದೀಯ. ನೀನು ಡಾಕ್ಟರ್ ಆಲ್ ಜೂನಿಯರ್. ನೀನು ನನ್ಗೆ ಎಷ್ಟು ಎಕ್ಸ್ಪೀರಿಯನ್ಸ್ ಇದೆ, ಎಕ್ಸ್ಪೀರಿಯನ್ಸ್ ಅಷ್ಟು ಏಜ್ ಇಲ್ಲ. ನೀನು ನನ್ಗೆ ಸೇಫ್ಟಿ ಬಗ್ಗೆ ಗಾಗಲ್ಸು, ಹೆಲ್ಮೆಟ್, ಗ್ಲೌಸ್ ಅಂತೀಯ. ಏನ ನೀನು ತಲೆ ಮೇಲೆ ನನಗೆ ಗೊತ್ತು ಕಣ ಎಲ್ಲಿ ಬೀಳುತ್ತದೋ. ಅವ್ರೇನು ನನ್ನ ಮೇಲೆ ಇದು ಅಲ್ಲಿ ಶಿವಾಜಿ ಮೇಲೆ ಹಾಕಂತ ಮಾಡ್ತಾನ.
ಏ ನನ್ಗೆಲ್ಲ ಗೊತ್ತು, ನೀನು ಇಲ್ಲಿಂದ ಜಾಗ ಫಸ್ಟ್ ಜಾಗ ಖಾಲಿ ಮಾಡಿ, ಇಲ್ಲಾಂದ್ರೆ ನಿನ್ಗೆ ಹೋಗು ಹೋಗು ಫಸ್ಟ್ ಹೋಗು. ಯಾರು ಹೇಳಿದ್ರೆ ಕೇಳಲ್ಲ ಗುರು, ನೀವು ಇಡ್ತೀನಿ ತಡಿ. సార్ ನೋಡಿ సార్ ఏ నీకు దండంరా స్వామి, ఎంత చెప్పినా నువ్వు మారవరా నువ్వు. ఆ ఎమ్మెల్యే పంప్ స్టాప్ చేసి పైన పోయి బిఆర్10 రియాక్షన్ చూసుకోపో. ఉండు స్వామి, ఆ 200 ఉంది అంతే. కొట్టేస్తాను, ఏం నాకేం తలకింద మీద పడుతుందా? వాడు వచ్చి పుల్ల పెట్టేసిన నీకే. రే నువ్వు బయటికి రా, నీకు అదే చెప్తాను నేను. నువ్వు అయినా నీకేం పనిడా? నువ్వు కొట్టమన్నావు, నీకు 10 నిమిషాల్లో కొట్టేసాను. అదో మేనేజర్ పిలుస్తాను చూడ, పో పో. సార్ మారాడరా వీళ్ళ పనులు ఏందో నాకేం అర్థం. సెక్యూరిటీ వాళ్ళు వచ్చినప్పుడు, సారీ సేఫ్టీ వాళ్ళు వచ్చినప్పుడు వీళ్ళతో ఏమి. హలో శివ, సార్ ఏం చేస్తాడు? ఎమ్మెల్యే పంపు చేస్తాను సార్. అట్లనే పంచేది పద్ధతి. స్విచ్ చేసినాను, అది పోతానే ఉంది సార్. స్విచ్ కాదు, నీకు సేఫ్టీ ఏదో. సేఫ్టీ ఉంది సార్, ఎలా కబోర్డ్లో ఉంది సార్. కబోర్డ్లో ఏం పూజ చేస్తుందా? నేను దేవుని తప్ప ఎవరికి పూజ చేయను సార్. పూజ చేయలేను, హెల్మెట్ పెట్టుకొని సేఫ్ కాగజ్ పెట్టుకోవాలి, తెలియదా? తెలుసు సార్, కానీ ఎమ్మెల్యేకి ఇప్పుడు ఎమ్మెల్యే స్విచ్ చేస్తే పోతుంది. దానికి గ్లౌజ్, హెల్మెట్, గాగుల్స్ అవన్నీ అవసరం. నడుస్తుంది, తల మీద పడితే తెలుసు సార్, నాకు తెలియకుండా ఏమీ జరగదు. ఇక్కడ ఆడే వాళ్ళేం నాకు తలకాయ మీదకే వేస్తారా? పడితే ఏమైతుంది? సైడ్ పడుతుంది. దేవుడు ఉన్నాడు, ఏనుగైనా దేవుడు ఉన్నాడు, ఆయనే కాపాడతాడు మనకి. నిన్ను దేవుడు కూడా కాపాడు. నీకు ఎల్లో కార్డు ఇష్యూ చేస్తాను. ఎల్లో కార్డు కాబట్టి ఆధార్ కార్డు, పాన్ కార్డు ఏదైనా ఇవ్వండి సార్, తీసుకుంటాను. ప్రతి ఒక్కరు వచ్చి సేఫ్టీ 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 అనేదే. ఏందా డమ్ 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 స్వామి తలకాయ. వయసు తీసుకెళ్ళండి, సేఫ్ వర్క్ చేయమని చెప్పి చూడు. ఇలాంటి సేఫ్టీ భక్త జరిగినది స్వామి. ఇంత జరుగుతున్నా కూడా నన్ను కాపాడాలని మీకు అనిపించలేదా స్వామి? నేను గుద్దినతో నీ మూత చపాతి అగును స్వామి. మొదటిగా కెమిస్ట్రీని పంపితిని. ఏమందు? నాకు తెలుసులే అందు. తర్వాత ఇన్ఛార్జ్ను పంపితిని, అతని మాట వినలే. ఆ తర్వాత సేఫ్టీ ఆఫీసర్ను పంపితిని, అతని మాట వినలే. నీ నిర్లక్ష్యమే నీకు శాపంగా మారింది భక్త. అయ్యో, నా నిర్లక్ష్యం వల్ల నేను చనిపోయానా? అంతమంది వచ్చి నాకు చెబుతుంటే ఒక్కరి మాట కూడా వినలేదే. అయ్యో, నేను చనిపోయినాక నా భార్య బిడ్డలను చూసేదెవరు? మా అమ్మ నాన్నలను చూసుకునేదెవరు? నా ఫ్యామిలీ మొత్తం అనాథ అయిపోయింది. అయ్యో దేవుడా, నన్ను క్షమించు స్వామి. భక్త స్వామి, ఇంకా చావాలన్నా కోమాలో ఉన్నావు. అవునా స్వామి? అవును. నువ్వు భద్రత పాటించకపోవడం వల్ల నీకు నీ కుటుంబానికి ఎటువంటి అసమోహం కలుగుతుందో తెలియజేయడానికి నీకు ఇంతవరకు తీసుకొచ్చాను భక్త. దేవుళ్ళు కిరీటాలు ఎందుకు పెట్టుకుంటారో తెలుసా? ఎందుకు స్వామి? మాకు కూడా సేఫ్టీ అవసరమే భక్త. వీఆర్ ఆల్సో ఫాలోయింగ్ సేఫ్టీ. నా కళ్ళు తెరిపించారు స్వామి. ఆహా, నీ కళ్ళు తెరిపించడం కాదు భక్త, నీ తోటి ఉద్యోగులు, మీ మేనేజర్లు, సేఫ్టీ ఆఫీసర్లు చెప్పినప్పుడు నువ్వు సేఫ్టీ పాటించుంటే నీకు ఈ తిప్పలు పడేవి కాదు కదా. అందుకే భక్త, నీ దేహంలో నేను పంపేదను, ఓకేనా? ఇకనైనా నువ్వు సేఫ్టీ పాటించడం కాకుండా నీ తోటి ఉద్యోగులు కూడా సేఫ్టీ పాటించేలా చూసుకోము. చిత్తము స్వామి. అలా దేవుడు నాకు పంపించినందుకు మీకు రుణపడి ఉంటాను. నేను సేఫ్టీ పాటించడమే కాకుండా నా చుట్టూ ఎంతమంది ఉన్నారో వాళ్ళు కూడా సేఫ్టీ పాటించేలా చూస్తాను స్వామి. అలాగే నా సభకు ఆసనమైనది, నిన్ను దేహంలో పంపేదను. స్వామి చిన్న డౌట్ స్వామి. చెప్పు భక్త. నీకు ఇంగ్లీష్ వచ్చా స్వామి? ఆహా, ఏమి అందు? దేవుడికి రాని భాషలా? కరెక్టే స్వామి. అయితే నీకు జపనీస్ కూడా వస్తుంది కదా స్వామి? ఇదే తగ్గించుకుంటే బాగుపడతారు ప్రజలారా మీరు. క్షమించండి స్వామి. ఓకే వెళ్ళము స్వామి. అబ్బా ఏది భక్త నేను అసా? అదే మీరు లాస్ట్ టైం పాట పాడారు, ఇప్పుడు కూడా ఏమన్నా పాట పాడతారేమో అని. ఆహా, అలాగే సేఫ్టీ పాట గురించి మాడమంటా? సేఫ్టీ గురించి సార్. ఓకే. కళ్ళకు గాగుల్స్ పెట్టి, హెడ్కు హెల్మెట్ పెట్టి, డ్యూటీ డ్రెస్ వేసి, మరి చంపకు షిప్పులు పెట్టి, పనిలోకి తొలిగడుగే వేసి, మరి సేఫ్టీగా ముందుకు పోతుంటే కంపెనీలో భద్రతకు భరోసా ఇచ్చే అవకాశం ఉంది. హెల్పర్కి భద్రతనిచ్చే, కెమిస్ట్రీకి భద్రతనిచ్చే, అన్నిటికీ తోడుగా యజమాన్యం తోడుగా వచ్చే కంపెనీలో భద్రతకు భరోసా ఇచ్చే అవకాశం ఉంది. మా కంపెనీ ఎప్పుడో భద్రత పైనే దృష్టి పెట్టి ఎల్లప్పుడూ సేఫ్టీగా ఉండాలని పరితపించే ప్లాంట్ మాదమ్మా, సుందరవనం ఇదేనమ్మా.
ఎప్పటికప్పుడు ట్రైనింగ్ ఇస్తూ ఏ షిప్లో ఉన్నా కానీ ఏ పని చేస్తున్నా కానీ ఎల్లప్పుడూ సేఫ్టీ పాటించు, ఎప్పటికీ హ్యాపీగా జీవించు. కంపెనీలో భద్రతకు భరోసా ఇచ్చే అవకాశం ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్.